హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగే ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది. తర్వాత ఈరోజు నేను గ్రీన్ టీ చేసుకున్నాను. బాగా నీరు మరిగిన తర్వాత గ్రీన్ లీవ్స్ వేసుకొని మూత పెట్టేసి తర్వాత మనం వడగట్టి తీసుకోవాలి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండి. అలాగే బాదంలో 2 పపాయ ముక్కలతో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత ఈరోజు నేను మెంతిపప్పు చేశాను. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, దంచిన వెల్లుల్లిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త మెంతి ఆకు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. తర్వాత నేను ముందుగా ఉడికించుకున్నటువంటి పెసరపప్పును వేసుకుంటున్నాను. చాలా మెత్తగా ఉడికించుకున్నాను. దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా లూజ్గా చేసుకొని తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా మరగనివ్వాలి. ఒక మరిగిన తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీరాకు వేసుకుంటే మెంతిపప్పు రెడీ అయిపోయినట్టే. ఈరోజు లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి. కీరా ముక్కలు, తర్వాత ఈరోజు చేసుకున్నటువంటి మెంతి ఆకుపప్పు పెట్టుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా, అలాగే కొద్దిగా మామిడికాయ పచ్చడి తీసుకుంటున్నాను. ఒక పీస్ తీసుకున్నాను. తర్వాత పెరుగు, అలాగే రైస్, 1 కప్ రైస్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులోకి పప్పు పచ్చడిలోకి కొద్దిగా నెయ్యి కూడా తీసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసాను. అంతే అండి. ఈరోజు నా లంచ్ ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? తర్వాత ఈరోజు డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టెలను మెంతి పప్పు ప్లస్ కొంచెం పుదీనా టమాటా చట్నీ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.